చల్లగా చల్లగా. One song challenge round lo next contestant is going to be Gayatri Devi. మిరజాలగలడా మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. సుధా ప్రణయ జలధిన్ వైదర్భికే దతావుగలదే నాతోనిక బాదులాడగలడా సత్యాపతి. సుధా ప్రణయ జలధిన్ వైదర్భికే దతావుగలదే నాతోనిక బాదులాడగలడా సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మధుర మధుర మురళీగాన రస స్వాదనమునా మధుర మధుర మురళీగాన రస స్వాదనమునా అధర సుధారస మదినే గ్రోలగా అధర సుధారస మదినే గ్రోలగా. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా. గాయత్రి సార్ చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్లో ఇంకా అంత అహంకారం కనిపించినప్పటికీ కూడా బట్ చాలా చక్కగా పాడావు. భావం కూడా బాగుంది. అయితే నటన సూత్రధారి అది ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం ఏంటి? నటన సూత్రధారి నిసరి కాదు, నిజగరి సరి. నటన సూత్రధారి రే మళ్ళీ పాడు. నటన సూత్రధారి నటన సూత్రధారి రే అలవొక్కగా రావాలి. నిస రీగరి కాదు, నిసగరి. అదే కొంచెం స్పీడప్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయమ్మా. అదొకటి మిస్ అయింది తప్ప అదే సంగతి సెకండ్ చరణంలో కూడా వస్తుంది. ఆ రెండు చోట్ల కొంచెం ఒక చోట మిస్ అయింది. ఎందుకంటే అందులో ఒక సొగసు ఉంది. అందులో
అది పట్టుకో. ఓకే సార్. కొంచెం ఆ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎనీవే చాలా చక్కగా పాడావు. నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసినప్పుడు ఆ సంగతి కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకో. ఓకే సార్. గాయత్రి సార్ చాలా బాగా పాడావు గాయత్రి. నాకేమనిపిస్తుందంటే కొంచెం గడుస్తనం మాత్రం బాగా వచ్చింది ఈ పాటలో. ఆ గడుసుతనం, మాధుర్యంతో కూడిన గడుస్తనం చాలా బాగా పలికించావు. అహంకారం ఇంకా వస్తే బాగుండు, కానీ చాలా బాగా పాడావు. కీరవాణి గారు ఎంతమంది సూచించారు స్థానం నరసింహారావు గారి గురించి చెబితే బాగుండని. నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆయన సూచన మేరకు. అందులో నన్ను ఆశ్చర్యగొల్పే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే స్థానం నరసింహారావు గారు రంగస్థల కళాకారులైన 3000 సార్లు స్త్రీ పాత్ర పోషణ చేశారంట రంగస్థలం మీద. 3000 సార్లు. ఆయన పాడే విధానానికి చాలామంది అభిమానులు, అంతకంటే ఎక్కువ అభిమానులు ఆయన చీర కట్టే విధానానికి, ఆ సొగసుకి, ఆ సోయగానికి చాలామంది అభిమానులు ఉన్నారట. తర్వాత నన్ను బాగా ఆశ్చర్యపరిచిన సంఘటన ఆయన జీవితంలో జరిగింది ఏంటంటే 1956లో ఆయన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. పద్మశ్రీ పొందిన తొలి తెలుగువాడు, తొలి తెలుగువారు, తొలి కళాకారులు మళ్ళీ అందులో. తర్వాత ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే 10వ తరగతి మామూలుగా పాఠ్యాంశంలో ఆయన జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా ఇచ్చారంట తెలుగు నేల మీద. అంటే అంత గొప్పవారు పుట్టిన నేల ఇది. అలాంటి వాళ్ళ పాటలు పాడుకుంటున్నాం. అలాంటి వాళ్ళను స్మరించే వేదిక మనకు లభించింది ఈరోజు. అందుకు మనం అందరం ధన్యులం. చాలా మంచి పాట పాడావు. చాలా మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కీరవాణి గారు నాకు అందించారు. చాలా సంతోషం. చాలా చక్కగా పాడు. నువ్వేమి పెద్ద దీనికోసం సపరేట్గా ప్రాక్టీస్ కానీ లేకపోతే రిహర్సల్స్ కానీ ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఒరిజినల్లీ యూ. నువ్వు స్పెషల్గా ఏమీ పాడలేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆ జిలుగులు అంటారు కదా, సుశీలమ్మ గాత్రం ఎంత మధురంగా ఉంటుందో, సేమ్ టైం అందులో ఉండేటటువంటి వెయిట్ ఎప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నన్ను. దట్ ఈస్ ఓన్లీ వన్ వాయిస్ అంతే. మన భారతదేశం మొత్తం మీద మృదువుగా ఉండి ప్రతి అక్షరము ప్రతి గమకము కూడా అంత సుస్పష్టంగా వినిపిస్తుంది అంటే అది ఒక్క సుశీలమ్మ గాత్రమే. అది నిర్మోహమాటంగా చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ నీ గడుసుదనం ప్రదర్శించినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. సెకండ్ కార్తికేయ అనుకుంటున్నాను సార్ నేను. అంటే నిజంగానే తను అన్ని జోనర్స్ పాడగలుగుతాడు. అంటే ఏ జోనర్ ఎలా పాడాలో అలాగా కరెక్ట్గా పాడతాడు అన్నట్టుగా నా పర్సనల్ ఒపీనియన్ సార్. కార్తికేయ ఒకసారి మైక్ తీసుకో. నేను దాకా నుంచి ఒక ట్రెండ్ గమనిస్తున్నాను. సెకండ్ ఎవరో ఒకరు సింగర్ వాళ్ళు ఫస్ట్ అనుకుని సెకండ్ చెప్పగానే టక్కన లేచి నిలబడి గౌరవం లేకపోతే కృతజ్ఞతాభావం సూచించడం జరుగుతుంది. సపోజ్ నేనే నీ ప్లేస్లో ఉన్నాను అనుకో, నా పేరు కార్తికేయ ప్రస్తుతానికి, నువ్వు ఒక సింగర్వి, ఎవరో XYZ, నేను ఫస్ట్ అండి సెకండ్ కార్తికేయ అని అనుకుంటున్నాను అని నువ్వు చెప్పు. సార్ ఫస్ట్ నేను వస్తే సెకండ్ కార్తికేయ సార్. ఇది మీరు చేస్తున్న పని ఏంటది? ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు. చెప్పు, మళ్ళీ ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ నేను సార్, సెకండ్ కార్తికేయ సార్. ఆడి ముఖం నేనే కదా ఫస్ట్. ఎవరు మట్టుకోవాలి వాళ్ళే ఫస్ట్గా ఉంటుంటే సెకండ్ ఇచ్చినందుకు చాలా సంతోషంతో, ఇంతకన్నా భాగ్యం కలదా, దొరకునా ఇటువంటి సేవ, ఈ సెకండ్ ప్లేస్ కన్నా మించింది గొప్పది ఉందా అని చెప్పి మీరు భక్తి ప్రదర్శించడం నాకు ఏంటో నాకు తల తిరుగుతుందమ్మా సార్. అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ ఫస్ట్ ప్లేస్ అనేది ఎలాగో ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ అయిపోయింది. ఎవరు పాడినా వాళ్ళే ఫస్ట్ అని తెలిసిపోయింది కదా. సెకండ్ ప్లేస్ ఓట్లు ఎంతమందికి వస్తాయో వాళ్ళు గెలుస్తారు అన్నది అది ఐడియా వచ్చింది అన్నమాట. చరణ్లో ఉన్న మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ బయటకు వచ్చాడు. కార్తికేయ ప్లానింగ్ అంతా. గాయత్రి దేవి, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.